మంచిది. దేవుని వాక్యాన్ని ఈ ఉదయం కూడా మనం ధ్యానించుకుంటాం. దేవుడు తన వాక్యాన్ని పంపించి మనని బలపరచునుగాక. హల్లెలూయా. మనని తృప్తిపరచునుగాక. 12 నెలకి కావాల్సిన కృపని వాక్కుని దయచేయునుగాక. హల్లెలూయా. చదువుతా మన ధ్యానము కొరకు ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వాక్యం నుండి 14వ వాక్యాన్ని అందరూ వాక్యం చూడాలి. పక్కన ఉన్న వారు కూడా వాక్యాన్ని మీరు వారికి ఆ వాక్య భాగాన్ని తీసియండి. అందరూ ఇప్పుడు చదివేటప్పుడు అందరూ మీ బైబిల్ని కూడా మీరు చూడాలి. ఆమేన్. ప్రతి నాలుక వాక్యాన్ని చదవాలి. ఆమేన్. చదువుతాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి ఆ నది అక్కడ నుండి చీలిపోయి 4 శాఖగా ఆయను. ఆ 4 శాఖ దాంట్లో మొదటి పేరు పీషోను. అది అవిలా దేశము చుట్టూ పారుచుండండి. ఆ దేశములో మొదటి ఆశీర్వాదం బంగారం ఉన్నది. ఆ దేశము బంగారము శ్రేష్టమైనది. రెండోది అక్కడ బోలమును ఓమేదికను దొరుకును. ఇప్పుడు చూడండి, 2వ నది పేరు కీగోను. అది కూషు దేశము అంత చుట్టూ తిరిగేను, పారుచున్నది. 3వ నది పేరు ఇతగేలు. అది అస్సూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది ఊప్రిటిసు. మరియు దేవుడైన యెహోవా ఆ నరుడుని తీసి ఏదెను తోటను సేద్యపరచుటకు, ఆ తోటని కాచుటకు ఆ ఏదెను తోటలో ఉంచెను. హల్లెలూయా. వాక్యం మీకు అర్థమైందా? గత దినములో మన జీవితానికి ఈ వాక్య భాగంలో నుండి దేవుడు మనకి కొన్ని సత్యాన్ని నేర్పించాడు. ప్రతి దేవుని పిల్లలు ఆశ ఏమిటి? నా జీవితము వర్ధిల్లాలి, నేను చేసే పని వర్ధిల్లాలి, నేను ఆశీర్వాదంలో కొదువు లేకుండా ఉండాలి. అది నా కుటుంబం అయినా సరే, నా పని అయినా సరే, నా ఆత్మీయ జీవితమైనా సరే, నా ప్రయాసమైనా సరే, కొదువు లేకుండా అది ఏమవ్వాలి? వర్ధిల్లాలి అని ఆశపడుతున్నారు. నేను దేవుల్లో వచ్చినా, సంఘానికి వచ్చినా, ప్రార్థించిన, వాక్యం విన్నా, దేవుని వాగ్దానం ఎందుకు నా జీవితంలో నెరవేరట్లేదా అని కొందరు బాధపడేవారు కూడా ఉన్నారని అన్నా. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం మన జీవితంలో రావాలంటే దేవుడు మనకి నేర్పించిన సత్యము ఈ ఏదెను తోట అనుభవంలో నుండి, ఈ ఏదెను తోటలో పారుచున్న నది అనుభవంలో నుండి దేవుడు మనకి కొన్ని సత్యాన్ని నేర్పించాడు. హల్లెలూయా. దేవుడైన యెహోవా నరుడుని తన పోలికగా సృష్టించాడు. వారికి నివాస స్థలముగా దేవుడు ఏదెను తోటని కలిగచేసి అక్కడ వారిని ఉంచాడు. ఆ తోటలో వారికి కావలసిన సమస్తముని దేవుడు అనుగ్రహించాడు.
ప్రతిరోజు దేవుడు వారిని వచ్చి కలుస్తా వారితో సంచరించి దేవుడు ఉన్న కార్యముని మనం చూసాం. ఆ తోటలో ఒక నది పారుచున్నది అని మనం చదువుతున్నాం. ఆ ఒక్క నది 4 శాఖగా 4 భాగముగా 4 దేశంలో అది పారుచున్నది అని మనం చూసాం. ఆ దేశము ఆశీర్వాదంగా ఉండుటకు కారణం, ఆ తోట ఆశీర్వాదంగా ఉండుటకు కారణం, ఆ దేశంలో సమస్తము సమృద్ధిగా ఉండుటకు కారణము ఆ తోటలో నుండి బయలుదేరే నది అని మనం చూసాం. హల్లెలూయా. ఆ నదితో ప్రయాణం చేసేవారు ఆకు వాడకుండా తన కాలములో ఫలమిచ్చే చెట్టు వలనే ఉంటారు. ఇది కీర్తనగాడు చెప్పే అనుభవం. హల్లెలూయా. అందుకే నేను కొన్ని అనుభవాలను కూడా చెప్పాను. ఏ పట్టణము, ఏ ప్రాంతము నదులు పక్కన ఉందో అక్కడ మంచి వ్యవసాయము చేయబడుతుంది. అక్కడ పచ్చని వాతావరణాన్ని మనం చూడగలుగుతాం. అందుకే లోతు అబ్రహాంని విడిచి ఆయన సొంతంగా జీవించుటకు ఏందండి ప్రయాణము చేసినప్పుడు ఏ భాగంని ఎన్నుకున్నాడు? యోర్దాను ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడంట. ఆదికాండం 13లో 8, 9, 10లో చూస్తున్నాం. అబ్రహాముని విడిచాడు. ఆయన తన కొరకు ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. మనము సరే 10వ వాక్యం చదువుతారా? లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతము అన్నిటినీ చూచెను. యెహోవా చాలమ్మ. ఎందుకు లోతు ఆ యోర్దాను ప్రాంతాన్ని ఎన్నుకున్నాడంటే దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, అగ్ని ఆ పట్టణం మీద వచ్చే మునుపు ఆ తోటము ఎలా ఉందంట? దేవుణ్ణి యెహోవా తోట వలనే ఉన్న పచ్చని అనుభవం, నీళ్లు పారు దేశము. అందుకే ఏ పట్టణము, ఏ ప్రాంతము నది పారే ఏందండి ఆ ప్రాంతంలో ఉందో అక్కడ గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. మన జీవితము కూడా ఆకు వాడగా తన కాలములో ఫలమిచ్చేవారుగా మన జీవితం ఉండాలంటే, మన ఆత్మీయ జీవితము ఎండిపోకుండా ఉండాలంటే, మన కుటుంబము ఎండిపోకుండా ఉండాలంటే, మన సంపాదన పని ఎండిపోకుండా ఉండాలంటే, మనం విస్తరించబడాలంటే మన జీవితము కూడా నదితో కలిసి ప్రయాణము చేయాలి. హల్లెలూయా. ఆ నది దేనికి గుర్తు చెప్పాలి? ఆ నది దేనికి గుర్తు? పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు అని మనం ధ్యానించాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు హల్లెలూయా మనము వర్ధిల్లుతామే కానీ ఎప్పుడు కూడా మన వెనక తిరగము. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల్లో, పరిశుద్ధాత్మ దేవుని స్వరము విని, పరిశుద్ధాత్మ మనకి ఇచ్చే ప్రేరేపణ అనుసారంగా మనము వెళ్ళేటప్పుడు, మనం జీవించేటప్పుడు మనము ఎలా ఉంటామండి? నెలలో ఒక్కసారి కాదు కానీ ప్రతిరోజము మనం విస్తరించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవాన్ని మనము పొందాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చాలా ప్రాముఖ్యము. ఆ నది మొదటిగా ఏ దేశానికి వెళ్ళింది? మొదటిగా ఎక్కడ వెళ్ళింది? గత దినములో ఏ నదిని మనం ధ్యానించాము? పీషోను. హల్లెలూయా. దానికి 4 అర్థాన్ని నేను మీకు చెప్పాను.
మొదటిగా అది ఏందండి? బంగారము. అది నీతికి గుర్తు అన్నాను. నీతి అంటే మూల భాషలో నేను చెప్పాను, తగిన వ్యక్తి అన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేయాలంటే ఆయన దృష్టిలో మొదటిగా మనం ఎలా ఉండాలి? తగిన వాళ్ళుగా ఉండాలి. మన తగిన వాళ్ళుగా ఉన్నప్పుడు ఆయన అమూల్యమైన కార్యాన్ని మన జీవితంలో చేస్తున్నాడు. గొప్ప గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేస్తున్నాడు. హల్లెలూయా. మనము ఆయన అరిచేతిలో చెక్కబడిన వారుగా ఆయనలో కనబడుతున్నాము. హల్లెలూయా. ఈరోజు రెండో ఏందండి? ఆ నదిని గురించి మనం ధ్యానిస్తాం. చదువుతారా? రెండో నది పేరు గీగోను. అందరి మాట చెప్పండి, గీగోను. ఈ నది రెండోదిగా గీగోను దేశానికి పారుతుంది. ఆ కూషు దేశం. ఈ గీగోను నది రెండోది ఎక్కడ పారుచున్నది? కూషు దేశానికి పారుచున్నది. హల్లెలూయా. ఈ గీగోనుకి అర్థము నేను చెప్తున్నాను చూడండి. గీగోనుకి అర్థము ఊట. మొదటి అర్థం ఏమిటండి? ఊట. హల్లెలూయా. నదులు ఎండాకాలంలో ఎండిపోవచ్చు, కానీ ఊట ఏమవుదండి? అస్సలు ఏ కాలంలో కూడా అది ఎండిపోవద్దు. దానిలో నుండి నీళ్లు వస్తానే ఉంటాయి. గీగోను అంటే ఊట. రెండోది గీగోను అంటే తెరవబడుట. చెప్పాలి. గీగోను అంటే రెండో అర్థం ఏమిటి? తెరవబడుట. ఒక వ్యక్తి బయట నుంచి తడుతున్నాడు, లోపల ఉన్న వ్యక్తి ఏం చేయాలి? తలుపు తెరవాలి. గీగోను అంటే తెరవబడుట. మూడోది గీగోను అంటే కృప, లోయ అని అర్థం. కృప లోయం అని అర్థం. లోయ. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి. ఏవండి, మనం ఎప్పుడు దేవునికి తగిన వాళ్ళుగా మనం జీవించుట మొదలు పెడుతున్నామో దేవుని అద్భుత కార్యము మన జీవితంలో ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. ఆ అద్భుతాన్ని అనుభవించే మనము ఎల్లప్పుడూ దేవుని చేతిలోనే మనం ఉన్నాం. హల్లెలూయా. గనుక ఈ అనుభవంలో మనం ఇంకనూ ముందు సాగుటకు మన ప్రయాణము ఎవరితో ఉండాలి? పరిశుద్ధాత్మ నదితోనే ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుల్లో మనం నిరంతరంగా జీవించుటకు నేను మీకు నేర్పించాను. పరిశుద్ధాత్మ పొందిన వారుగా, అభిషేకం పొందిన వారుగా, ప్రతిరోజు అన్య భాష మాట్లాడేవారుగా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదివేవారుగా ఉన్నప్పుడు మన పరిశుద్ధాత్మలో ఏం చేస్తున్నామండి? ఇంకను బలపడుతున్నాము. హల్లెలూయా. అలా బలపడేటప్పుడు మనలో నుండి కృప ఏందండి? బయలుదేరుతుంది. మన జీవితంలో నుండి కృప విస్తరించబడుతుంది. మన జీవితంలో నుండి ఏందండి? దేవుని దయ విస్తరిస్తుంది. ఆ కృప మనలో విస్తరించేటప్పుడు రెండోది మనలో జరిగే ఆశీర్వాదం ఏం తెలుసా? ముయ్యబడిన ప్రతి ఆశీర్వాదము తెరవబడుతుంది. హల్లెలూయా. కృప విస్తరించబడుతుంది. నా ఆశీర్వాదం నా కొరకు తెరవబడుతుంది. కొందరు అంటున్నారు, నా ఆశీర్వాదం అక్కడ ఉందండి, నా ఆశీర్వాదం వారి దగ్గర ఉందండి. యేసు నామములో నేను చెప్తాను, కృప మనలో విస్తరించేటప్పుడు నీ ఆశీర్వాదం ఎక్కడ ఉన్నా సరే, నీ ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉన్నా సరే,
ఈ కృప వాటిని మన జీవితంలో తీసుకొని వచ్చేసింది. హల్లెలూయా. కృప విస్తరించబడుతుంది, నా ఆశీర్వాదం కూడా తెరవబడుతుంది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదము ఎలా తెరవబడుతుంది తెలుసా? ఒక ఊట వలనే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏ కాలంలో కూడా ఊట ఏమవ్వదండి, ఎండిపోవదు. ఉన్నారా? మన ఆశీర్వాదం ఏందండి? సంవత్సరంలో 6 నెలల ఆశీర్వాదం, 6 నెలల ఏడుపు అనేది ఉండకూడదు. హల్లెలూయా. జీతం వచ్చిన మొదటి వారము హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మిగిలిన 3వ వారము అయ్యగారు ప్రేయర్ చేయండి అయ్యా, రేపటి దినాన్ని గురించి భయంగా ఉందయ్యా. చాలా మంది నాకు గుర్తుకు వస్తున్నారయ్యా. ఎవరయ్యా వడ్డీ ఆయన? ఎవరయ్యా ఈఎం? ఎవరయ్యా ఫలానా? ఇది కాదా ఈరోజు చాలా మంది ఏడుపు, బాధ? కానీ ఊట అనుభవం ఏం తెలుసా? ఊట ఏ కాలంలో కూడా ఎండిపోవద్దు. మీరు వినే ప్రతి వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని మీరు అలాగనే ప్రార్థించాలి. దేవా, ఈ వారం మీరు మాకు వాక్యాన్ని నేర్పించారు, కృప నాలో వర్ధిల్లేటప్పుడు ఏందయ్యా, నా ఆశీర్వాదం కూడా తెరవబడుతుంది అన్నారయ్యా. ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదం ఎటువంటిదంట? ఊట లాంటిదంట. అది నాకు సొంతం అవ్వాలి, అది నా జీవితంలో జరుగునుగాక. మీరు నమ్మదగిన దేవుడు అని వినిన వాక్యాన్ని కుటుంబంలో, ఇంటిలో, ప్రార్థనలో ఆయనతో మీరు మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. కృప విస్తరించునుగాక. దేవా, నీ కృప నాలో విస్తరించాలయ్యా. కృపతో నన్ను నింపండి, కృపతో నింపండి. ఆ కృప నాలో విస్తరించేటప్పుడు ముయ్యబడిన ప్రతి ఆశీర్వాదము తెరవబడుతుంది. ఎవరో ఒకరు కర్ర పెట్టుకొని వచ్చి తెరవబడును గాక అని చెప్తాడు, మొత్తం తెరవబడిద్ది అని ఆశతో కూర్చోకూడదు. హల్లెలూయా. అది ఎగ్జిబిషన్ లో చేస్తారు. హల్లెలూయా. ఈ బ్లాక్ మ్యాజిక్ అని వస్తారు. చూస్తా ఉండండి, చూడండి చూడండి అంటాడు. ఇదని ఏందండి? దేవుని పిల్లలు ఇలా ఆశీర్వాదం వచ్చిందని ఆశించి కూర్చోకూడదు. వినిన వాక్యాన్ని ఎత్తు పెట్టుకొని ప్రార్థించాలి. హల్లెలూయా. వినిన వాక్యాన్ని హృదయములో విశ్వాసముతో పట్టుకొని ప్రార్థించాలి. కృప నా మీద దిగి రావాలి. ముయ్యబడిన ఆశీర్వాదం తెరవబడాలి. నా ఆశీర్వాదాన్ని నేను సొంతం చేసుకోవాలి. నా సంపాదనని నేను అనుభవించాలి. నా ప్రయాసాన్ని నా పిల్లలు అనుభవించాలి. నా జీవితంలో బాకీ ఉండకూడదు, అప్పు బంధకము నా ఉండకూడదు. ఇది విశ్వాసముతో వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించాలండి, ప్రార్థించాలి. ఆ ఆశీర్వాదం వచ్చిపోయినట్టు ఉండకూడదు ప్రభువా, ఊటలాగా స్థిరపడిపోవాలయ్యా. హల్లెలూయా. వాక్యంలో యేసయ్య అదేగా అన్నాడు, నమ్ముట నీ వలనైతే సాధ్యం. నువ్వు నమ్మాలి దేవుని వాక్యాన్ని. ఈ నది, ఆ గీగోన్ ఏందండి? ఆ నది పేరు గీగోన్. అది కూష్ దేశంలో అది పారుచున్నది. ఈరోజు ఆ నది మన జీవితంలో పారుచున్నది. అది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ నది నా జీవితంలో వచ్చేటప్పుడు నాలో కృప విస్తరిస్తుంది. హల్లెలూయా. ఆ కృప నాలో ముయ్యబడిన ఆశీర్వాదాన్ని తీసివేస్తుంది. ఆ ఆశీర్వాదం మూటలాగా నాలో పారుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, కాలకాలముగా
ఏదో మనము కొంచెం ప్రేయర్ చేసాము ఏదో, అలా కాదండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రతి ఒక్కరు మాటని ఆయన ఘనపరిచే దేవుడు, ప్రార్థనని ఆలకించే దేవుడు. ఇంటిలో ఒక సమయాన్ని సిద్ధపరచండి, ఆ సమయంలో కూర్చోండి, వినిన వాక్యాన్ని గుర్తు చేయండి. ఆ ఏదెన్ తోటలో నది కూస్ దేశకు వెళ్ళగానే ఆ దేశంలో మార్పు వచ్చిందయ్యా. పరిశుద్ధాత్ముడా, పరలోకములో నుండి పెంతెకొస్తు దినంలో నా జీవితం కొరకు మీరు పంపించబడ్డారయ్యా. నా జీవితంలో ప్రభువా మీరు కృప విస్తరించబడుటకు అద్భుతం చెయ్యండి. ముయ్యబడిన ఆగిపోయిన ఆశీర్వాదం మరలా నేను పొందుటకు మీరు నాకు సహాయం చెయ్యండి. ఆ ఆశీర్వాదం ఊటలాగా మారుటకు సహాయం చేయండి అని మీరు ప్రార్థించాలి. ఆమేన్. మీరు ఆయనతో మాట్లాడాలి, మీరు ఆ మాటని అంగీకరించాలి. ఈ మాట దేవుడు నా కొరకే తెలియచేశాడని హృదయంలో నమ్మాలి. దానిని విశ్వాసంతో ఆయనతో మాట్లాడాలి. ఆయన అద్భుతం చెయ్యకపోతే నన్ను వచ్చి అడగండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు వినండి. లేఖన అనుసారంగా ఈ గీగోను స్థలం ఉంది చూసారా? లేఖన అనుసారంగా ఈ గీగోను స్థలము పాత నిబంధన కాలంలో రాజులని అభిషేకించే ఒక స్థలము. పాత నిబంధన కాలంలో దేవుడు ఒక వ్యక్తిని రాజుగా ఎన్నుకున్నాడు అనుకోండి. ఆ ప్రవక్త ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకొని వెళ్తాడు? ఈ గీగోన్ ప్రాంతానికి తీసుకొని వెళ్తాడు. ఆ గీగోన్ ప్రాంతంలో ఈయనని రాజుగా ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. అంటే ఈ గీగోన్ ప్రాంతానికి విశేషత ఏమిటి అంటే రాజులని అభిషేకించే స్థలము. చెప్పండి, ఈ గీగోన్ స్థలం ఒక ప్రత్యేకత ఏమిటి? రాజులని లేకపోతే రాజుగా ఏర్పరచబడిన వారిని అభిషేకించే స్థలమే గీగోన్. పిల్లల్ని చదివించాలంటే ఎక్కడ పంపించాలి? స్కూల్కి పంపించాలి. హల్లెలూయా. అలాగనే ఆ కాలంలో దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని అభిషేకించాలంటే ఆ వ్యక్తిని ఆ కాలంలో ఉన్న యాజకులు అలాగనే ప్రవక్త గీగోన్ ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్తారు. హల్లెలూయా. తీసుకొని వెళ్ళి అక్కడ ఆ వ్యక్తిని అభిషేకిస్తాడు. మొదటి రాజు గ్రంథము 1వ అధ్యాయము 33వ వాక్యములో రాయబడింది. ఎవరైనా చదువుతారా? మొదటి రాజు గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యము. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని ఆ సొలొమోనును ఎక్కించి, అర్థమైందా? ఎక్కడ తీసుకొని వెళ్ళాలి? గీగోనికి తీసుకొని వెళ్ళాలి. యాజకుడైన సాదోకు, ప్రవక్త అయిన నాదాకు ఇజ్రాయేలుల మీద రాజుగా సొలొమోనుని పట్టాభిషేకము చెయ్యండి అన్నాడు. రైట్. ఇప్పుడు మీకు అర్థమైందా? గీగోను ఒక ప్రత్యేకత ఏమిటి? దేవుడు ఎవరిని రాజుగా ఎన్నుకొన్నాడో ఆ వ్యక్తిని యాజకులు, ప్రవక్త, ఇజ్రాయేలు పెద్దలు ఎక్కడ తీసుకొని వెళ్తారు? గీగోనికి తీసుకొని వెళ్ళి అక్కడ ఇతన్ని రాజుగా పట్టాభిషేకము చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పట్టాభిషేకం, ఆ పట్టాభిషేకము చెయ్యబడ్డాడంటే దాని అర్థము ఈ రోజు మొదలుకొని, ఈ క్షణము మొదలుకొని ఇతడు ఇజ్రాయేలుకి రాజు. హల్లెలూయా. ఇతడు ఆజ్ఞ ప్రకారము నడవాలి.
ఈయన పరిపాలన ఇక్కడ చెల్లాలి, ఇతన్ని రాజుగా నేను నియమించాను. ఒక పరిపాలనకి దేవుడు ఒక వ్యక్తిని నియమించి పట్టాభిషేకం చేసేదే ఏందండి, ఆ గీగోన్ స్థలంలో జరిగే ప్రాసెస్. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎవరు పట్టాభిషేకం చేయబడ్డారు? మాట్లాడాలి. సొలొమోను పట్టాభిషేకము చేయబడ్డాడు. హల్లెలూయా. ఈ ఉదయము దేవుడు మనకి చెప్పే మాట కూడా ఇదే. హల్లెలూయా. మన ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచినది వరకు కాదు, హల్లెలూయా, మనని ఏర్పరచుకున్నాడు అంతవరకు కాదు, మన ప్రతి ఒక్కరిని ఒక విశేషమైన ఆశీర్వాదానికి పట్టాభిషేకము కూడా చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనము పిలువబడిన వాళ్ళు సంతోషమే, మనము ఏర్పరచబడిన వారు సంతోషమే, దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు సంతోషమే, మనం ఆయన పిల్లలు సంతోషమే. అంతవరకు కాదు, ఆయన మన కొరకు కూడా ఒక పట్టాభిషేకాన్ని ఉంచి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా కొరకు ఒక పట్టాభిషేకాన్ని సిద్ధపరచి ఉన్నాడు. అది నీవే పొందాలి, కానీ దానిని వేరే మరొకడు పొందుటకు వీలు లేదు. ఏమైందో ఏమవ్వదు. హల్లెలూయా. తీసుకొని వెళ్ళిపోతాడో తీసుకొని వెళ్ళిపోడు. హల్లెలూయా. నీ ప్రమోషన్ నువ్వే పొందుతావు, కానీ వేరే ఎవ్వడు పొందడు. హల్లెలూయా. దేవుడు మీకు ఉంచిన స్థానాన్ని మీరు పొందుతారే, కానీ మరొకడు ఆ స్థానాన్ని అబ్బగరించుటకు వీలు లేదు. అలా అబ్బగరించుకున్నా ఎక్కువ ఏందండి, బాధపడి మరలా వచ్చి క్షమాపణ అడిగి ఇచ్చి వెళ్ళిపోతారు. హల్లెలూయా. నీ కొరకు నియమించిన స్థానాన్ని నువ్వే అనుభవించాలి. నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని నువ్వే అనుభవించాలి. నీ కొరకు దేవుడు ఉంచిన వాగ్దానాన్ని నువ్వే పొందాలి. హల్లెలూయా. నిన్ను ఎలా నడిపించాలని దేవుడు తీర్మానించుకున్నాడో అలాగనే దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. గనుక ఈ ఉదయము దేవుడు మనకి నేర్పించే పాఠం ఏమిటంటే, నువ్వు దేనిని గురించి భయపడవద్దు, ఎవరిని గురించి భయపడవద్దు. వారి వలన నాకు ఏదైనా అయిద్దా అని ఆలోచించవద్దు. ఎందుకు తెలుసా? నువ్వు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కొరకు నువ్వు నియమించబడి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఏర్పరచబడి ఉన్నావు. ఆ స్థానాన్ని ఎవ్వరు పొందలేరు. ఆమేన్ చెప్పండి. ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వరు తీసుకోలేరు. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి, విశ్వాసముతో చెప్పండి. హల్లెలూయా. నీ కొరకు ఒక పట్టాభిషేకం సిద్ధం చేశాడంటే ఆ పట్టాభిషేకము నీకే చేయబడింది. 100 మంది తరిమి వచ్చినా ఏందండి, పోటీ చేసినా విరోధంగా లేచినా పని అవ్వదు. హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, తన సొంత కుమారుడిని మనకు అనుగ్రహించిన వాడు మిగిలిన ఆశీర్వాదాన్ని మన కొరకు ఇయ్యడా? గీగోను ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, నా కొరకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం, ఒక ప్రత్యేకమైన అభిషేకము అక్కడ నా కొరకు సిద్ధము చేసి ఉన్నాడు. ఈ ఉదయము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పే మాట ఏం తెలుసా? ఈ రోజు నీ పరిస్థితి ఏదైనా సరే, నీ అవసరాలు ఏదైనా సరే, మీరు ఒక్కొక్కరి కొరకు నేను ఒక ప్రత్యేకమైన కార్యాన్ని సిద్ధపరచి ఉన్నాను. హల్లెలూయా. ఆ స్థానంలో నేనే మిమ్మల్ని తీసుకొని వస్తాను. ఆ స్థానంలో నేనే మిమ్మల్ని కూర్చోపెడతాను. ఆ స్థానంలో నేనే మిమ్మల్ని పట్టాభిషేకం చేస్తాను.
అప్పుడు చూసిన వారు ఆశ్చర్యపడతారు. వారందరూ చెప్పే మాట ఏం తెలుసా? ఇది యెహోవా వలన కలిగింది. దేవుడు వీళ్ళకు తోడై ఉన్నారు. ఎంత నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ స్థలంలో జరిగిన ఒక అనుభవాన్ని మీకు చెప్పి మనం ప్రార్థించుకుంటాం. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. గీగోను ఆ స్థలం ఒక ప్రత్యేకత నేను మీకు చెప్పాను. అక్కడ పట్టాభిషేకం చేయబడే ఒక అనుభవం అన్నాను. హల్లెలూయా. సరే, దావీదు తన వృద్ధాప్యం అందు ఏందండి నడవలేక, ఆ పరిపాలన చేయలేక ఇప్పుడు ఉన్నాడు. చాలా వయసు అయిపోయింది. ఎవరికండి? దావీదుకి. ఇప్పుడు దావీదు తర్వాత ఆ స్థానంలో సింహాసనంలో ఒక రాజు అమర్చబడాలి. అవునా కాదా? ఇప్పుడు దావీదు పరిపాలన అయిపోతుందంటే ఇప్పుడు ఆయన వారిసులో ఒకరు ఆ స్థానానికి రావాలి. ఆ పరిపాలనని కొనసాగించాలి. ఆ సింహాసనంలో కూర్చోవాలి. ఆ రాజ వస్త్రాన్ని వేసుకోవాలి. ఆ కిరీటాన్ని ధరించుకోవాలి. ఆ దేశాన్ని నడిపించాలి. ఇప్పుడు దావీదు సింహాసన కొరకు, లేకపోతే దావీదు ఆశీర్వాదము కొరకు, లేకపోతే దావీదు స్థానము కొరకు ముగ్గురు పోటీ చేస్తున్నారు. చెప్పరే ఎంతమంది? ముగ్గురు పోటీ చేస్తున్నారు. హల్లెలూయా. కానీ ఏర్పరచబడిన వాడు ఒకడు. కానీ ఆ స్థానానికి ఎంతమంది పోటీ చేస్తున్నారు? ముగ్గురు. ఈ ఉదయము నేను దేవుని సన్నిధిలో నుండి నేను మీకు చెప్తాను, ఏ విషయాన్ని గురించి అయినా సరే తన జీవితంలో పోటీ చేయవద్దు. హల్లెలూయా. పోటీ చేయవద్దు. సర్వోన్నతుడైన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఆయనని దాటి ఏది కూడా మన జీవితంలో జరగదు. ఆయన అనుమతి లేకుండా ఎవ్వరు మన జీవితంలో ఏ హానిని కలుగ చేయలేరు. దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదంలో తృప్తిగా ఉండండి. మీ సంపాదనలో తృప్తిగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన పనిలో తృప్తిగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన ఆగారంలో తృప్తిగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన ఆ ఇల్లు విషయంలో తృప్తిగా ఉండండి. మనుషులతో పోటీ వద్దు. నువ్వు గొప్ప, నేను గొప్ప చూసుకుంటాం తలంపు మనలో అస్సలు రాకూడదు. నాకంటే ముందు నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు అని పొరపాటు కూడా మాట మనలో రాకూడదు. హల్లెలూయా. దావీదు స్థానానికి దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరిచి ఉంటే, ఆ వ్యక్తికి దేవుడు పట్టాభిషేకం చేయుటకు దేవుడు సిద్ధంగా ఉంటే, ఆ స్థానానికి ముగ్గురు పోటీ చేస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజు మీకు విరోధంగా కొందరు పోటీ చేస్తారు. వారికి విరోధంగా లేవద్దు, మాట్లాడవద్దు. మీకు విరోధంగా కొందరు మాట్లాడతారు. మీకు విరోధంగా కొందరు లేస్తారు. మీకు విరోధంగా కొందరు మాట్లాడుతారు. మీకు విరోధంగా కొందరు కుయిత్తిగా కొన్ని పని చేయుటకు ప్రయత్నం చేస్తారు. నువ్వు ఆయన హస్తంలో ఉంటే చాలు. ఆయన కంచెలో నువ్వు ఉంటే చాలు. ఆయన సమస్తాన్ని చూసుకుంటాడు. హల్లెలూయా. ఈ దావీదు స్థానానికి ముగ్గురు పోటీ చేస్తున్నారు. నువ్వు లేవకుండా, నువ్వు ఆశీర్వాదం పొందకుండా, నువ్వు దేవుళ్ళు స్థిరపడకుండా కొన్ని ఆటంకాలు వచ్చింది. హల్లెలూయా. దేవుళ్ళు మిమ్మల్ని ఏందండి భద్రపరచుకోండి. దేవుని కృపలో మీ హృదయాన్ని ఏందండి భద్రపరచుకోండి.
త్వరగా నేను ఆ మాట చెప్తాను. మొదటిగా పోటీ చేసిన వాడు, అదే మొదటి రాజు 1వ అధ్యాయము 5వ వాక్యం చదవండి అమ్మా. రైట్. మొదటి వ్యక్తి ఎవరండి? ఆయన పేరేమిటి? అదోనియా. అదోనియా ఆ దావీదు స్థానానికి విరోధంగా పోటీ చేస్తున్నాడు. పోటీ అంటే మీకు అర్థమైందిగా, ఆ స్థానాన్ని ఎలాగైనా నేనే పొందాలి, ఆ సింహాసనంలో నేనే కూర్చుంటాను, ఆ రాజవస్త్రాన్ని నేనే వేసుకుంటాను, నేనే ఇజ్రాయెల్కి రాజుగా ఉంటాను అని ఏందండి ఆ స్థానానికి పోటీ చేస్తున్నాడు. ఈయన చేసిన పనిని చూడండి. మీరు ఇంట్లో వెళ్ళి అధ్యాయం మొత్తం చదవండి, మీకు అర్థమైంది. ఈ అదోనియా ఏం చేశారు తెలుసా? రాజుకి తెలియకుండా, మంచి ప్రవక్తలకి యాజకులకి తెలియకుండా ఈయన కొన్ని పెద్దలను పిలిపించి, ఈయనకి తగిన కొన్ని మనుషుల్ని పిలిపించి వారిని మొత్తం సెట్ చేశాడు. మొత్తాన్ని సెట్ చేశాడు. ఎలా సెట్ చేశారంటే, అదోనియా ఇజ్రాయెల్కి రాజు అని మీరందరూ ఏం చేయాలి? పొగడాలి. హల్లెలూయా. దావీదు తర్వాత ఇజ్రాయెల్కి రాజు ఎవరు? అదోనియా అని మీరు పొగడాలి. నేనే రాజు అని ఈయనని అభిషేకం చేయుటకు కొందరిని సిద్ధపరిచాడు. కొన్ని అబద్ధ ప్రవక్తలు, కొన్ని అబద్ధ నాయకులు, కొన్ని అబద్ధ యాజకులని పిలిపించి ఈయన ఇజ్రాయేలుకు రాజుగా మారుటకు, పట్టాభిషేకం పొందుటకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. సార్, షార్ట్ కట్ లో ఎప్పుడు కూడా దీవెనలు రాదు. కొందరు ఆశ ఒకే రాత్రి అంబానీగా మారిపోవాలి. హల్లెలూయా. ఒకే రాత్రిలో అంబానీగా మారిపోవాలి. వారంలోనే కోటి రూపాయలు లాభం వచ్చేయాలి. యథార్థంగా పని చేస్తాం, ఆహా టైం లేదు. కొంచెం ఓర్చుకుంటాం, ఆహా టైం లేదు. ఇలా విత్తుతాను, రేపు చెట్టు కనబడాలి, ఎల్లుండి కాయ మార్కెట్లో అమ్మాలి. హల్లెలూయా. కొందరు వచ్చి అంటారు, అయ్యా ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. పాస్టర్ గారు కూడా విశ్వాసం ప్రేయర్ చేసి చేసి పంపిస్తే ఒకరోజు, ఏందయ్యా ఇన్ని రోజు ప్రేయర్ చేస్తున్నారు, ఏ రాలేదు, ఏ జరగలేదు, ఏందయ్యా అంటారు. ఇదేందయ్యా? వారి జీవితంలో ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు తెలుసా? అదే ఆన్సర్ కూడా వాళ్ళ మాటే. ఆ ఓర్పు, ఆ తగ్గింపు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు తగిన సమయంలో దీవిస్తాడు, ఇది ఏ విశ్వాసం లేదు. ఈ అదోనియా కూడా ఇదే షార్ట్ కట్. ఈయన మైండే షార్ట్ కట్ మైండ్. హల్లెలూయా. ఈయన స్ట్రైట్ హైవే పట్టుకోడు. హల్లెలూయా. సందులో అక్కడ ఇక్కడ వాళ్ళకంటే ముందు నేను వచ్చేయాలి. తప్పండి. వాళ్ళకంటే చాలా వెనక వెళ్ళిపోతావు. కనీసం కొంచెం మెల్లగా వెళ్ళి ఉన్నా కూడా ఏంటంటే సెకండ్ లో వచ్చి ఉంటావు. నువ్వు వాడికంటే ముందు వెళ్ళాలన్నావు చూసావా, అదే పెద్ద పొరపాటు అయిపోయింది చాలా వెనక వెళ్ళటానికి. సైమన్ అంతేనా? ఇలా ఇదే పరిస్థితి. ఈ అదోనియా ఏందండి, రాజు బ్రతికి ఉండగా ఈయన బయట ఎంత గొప్ప పని చేస్తున్నాడు. కుయిత్తిగా ఎలాగనో షార్ట్ కట్. కానీ అది సఫలం అవ్వలేదు. హల్లెలూయా. దేవుని చిత్తంలో ఒక క్రమం ఉంటాయి. ఆమేన్ చెప్పండి. దేవుని నడిపింపులో ఒక క్రమం ఉంటాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించే విధంలో ఒక క్రమం ఉంటాయి. దేవుడు మనల్ని హెచ్చింప చేసే విధంలో ఒక దీవెనలో దైవికమైన అనుభవాలు ఉంటాయి. హల్లెలూయా.
అక్కడ శరీర ప్రకారమైన అనుభవాలు ఉండదు, షార్ట్ కట్ ఉండదు, కుయితి ఉండదు, ఒక వ్యక్తిని పడేసి నేను ముందు రావాలి అనే ఆలోచనలు ఉండదు. అదోని ఎటువంటి స్వభావం కలిగిన వాడంటే రహస్యంగా దీవెనలను పొందుటకు ప్రయత్నం చేసేవాడు. మొత్తాన్ని కలిపి ఒక మాట చెప్పాలంటే అదోని ఆ స్వభావం ఏమిటండి? రహస్యంగా దీవెనలను పొందుటకు ప్రయత్నించేవాడు. షార్ట్ కట్ లో సొంత తెలివి, సొంత బలము, సొంత ప్రయత్నాలు, సొంత అనుభవం మీద నేను సాధిస్తాను అని ఏందండి అడుగు పెట్టేవాడు. ఫెయిల్ అయిపోయాడు. మన జీవితంలో అదోని స్వభావము మనని ఏందండి అంటుకకుండా కృపలో మనని మరు చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పోటీ చేసిన రెండో వ్యక్తి అబ్షలోం. చెప్పండి, పోటీ చేసిన రెండో వ్యక్తి ఎవరండి? అబ్షలోం. 2 సాముయేలు గ్రంథము 15 అధ్యాయము, 2 సాముయేలు గ్రంథము 15 మొదటి వాక్యము. అబ్షలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచి తన యొద్ద పరిగెత్తుటకై ఏర్పరచుకున్నాడు. చాలమ్మా. ఏమండి, ఇక్కడ అబ్షలోము గుర్రమును, రథమును, మనుషులని తన కొరకు ఏర్పరచుకున్నాడు. తెలుసా? ఇది దావీదుకు తెలీదు. ఆమేన్ చెప్పండి. అబ్షలోము తండ్రి దావీదు. దావీదు ఎక్కువ ప్రేమించిన వ్యక్తి ఎవరంటే అబ్షలోం. ప్రేమించే తండ్రికే ద్రోహం చేసేవాడు ఎవరండి? ఈ అబ్షలోం. ప్రేమించే తండ్రికే ద్రోహం చేసేవాడు ఎవరు? ఇప్పుడు చెప్పండి, ద్రోహము చేసే ఒక వ్యక్తి ఎలా తన జీవితంలో దీవెన పొందవచ్చు? ఆమేన్ చెప్పరే. ద్రోహం చేసే ఒక వ్యక్తి ఎలా దీవెనలు పొందవచ్చు? ప్రేమించే తండ్రికి ద్రోహం చేస్తున్నాడు. ఇలా చాలా దేవుని పిల్లలు దేవుని ప్రేమని తెలుసుకొని, ఆయన చేసిన కార్యముని తెలుసుకొని, ఆయన ఆశీర్వాదాన్ని పొంది కూడా ఈరోజు ఎంతమంది ఆయన ప్రేమకి కూడా ద్రోహం చేస్తున్నారు తెలుసా? మరలా ఎక్కడి నుంచి ఆశీర్వాదం వచ్చింది? మీరు అంటారా దేవునికి మేము చేసిన ద్రోహం ఏమిటన్నది? తాయిదు కట్టుటకు వెళ్ళారుగా, ప్రేయర్ చేసి చక్కని ఇల్లుని దేవుడు ఇస్తే అన్ని ఓపెనింగ్ అన్ని అయిపోయిన తర్వాత బొమ్మని తగిలించారుగా. గర్భఫలము లేదని సంఘము ప్రేయర్ చేసి దేవుడు అద్భుతమైన బిడ్డనిస్తే ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, అరి కాళ్ళలో బొట్టు, అరి చేతుల బొట్టు. నేను అందుకే అంటాను, ఎందుకు అక్కడ ఒకేసారి పోసేయండి. మొత్తం నల్లగానే ఉండని. మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఇచ్చిన, మిమ్మల్ని ప్రేమించి నిన్ను కనికరించి దేవుడు నీకు చక్కని బిడ్డని ఇస్తే, ఆ బిడ్డని దేవుడిలో మనం నడిపిస్తున్నామా? అది ఆయన ప్రేమకి మనం చేసే ద్రోహము కాదా? హల్లెలూయా. తాడు కడతారు, నల్ల తాడే కడతారు. హల్లెలూయా. తెల్ల తాడు కట్టరు, ఎర్రటి తాడు కట్టరు. నేనేమంటానంటే ఈ తాడు లేనిపోనిది ఎందుకు? ఒక బంగారు చైన్ ఒక చేతిలో కాళ్ళు అది వేయరుగా. ఎంత హుషారు!
ఈ తాడు వేసే బదులుగా ఏందండి అదేనండి, చేతిలో ఒకటి, కాళ్ళలో. ఆహా, చాలా హుషారు, తెలుసు సాయంత్రం ఉండదు. ఎవరు మొదటి ఫస్ట్ టైం ఆ బిడ్డని ఎత్తుకున్నాడో అయిపోయింది అక్కడే. ఇది దేవునికి మనం చేసే ద్రోహం కదా. స్లాబ్ వేస్తున్నాం, అయ్యగారు మీరు వచ్చి ప్రేయర్ చెయ్యాలంటే చెయ్యాలి, చేసి వెళ్ళిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టట్లేదా? ఇది దేవునికి చేసే ద్రోహం కదా. ఎవరో చెప్పారంట, చాలాసార్లు చర్చికి వెళ్ళి వచ్చావుగా, ఒకసారి అక్కడ వెళ్ళి రాలేదా? హల్లెలూయా. ఇక్కడ లేని యేసయ్య ఈయనకి సాగర్లో కనబడుతున్నాడంట. అది నాకు చాలా బాధగా ఉంది. పది అడుగు దూరంలో వచ్చి దీవెనను పొందుటకు కష్టం, 10,000 ఖర్చులు పెట్టి సాగర్లో వెళ్ళి యేసయ్యని దర్శిస్తున్నాడంట. ఇది ఆయనకి చేసే ద్రోహం కదా. ఎంత చక్కని ఆత్మీయ అనుభవము, ఆత్మీయ సేవకుడిని పొంది ఉన్న సేవకులు ఆ వాక్యము చేత నడిపించిన అన్ని ఉన్నా కూడా, ఎంత దేవదూతే వచ్చి చెప్పినా సరే, చివరికి ఇల్లు ఫినిషింగ్ మేస్త్రి చెప్పినట్టే. ఎందుకు ఈ సందు మిగిలింది? మేస్త్రి చెప్పాడంట. ఈ కిటికీ ఎందుకు ఇట్టు పెట్టారు? మేస్త్రి చెప్పాడంట. ఏందండి ఇట్టు పెట్టే గాలి రాదా? చెప్పండి. ఇంటి కొరకు ప్రేయర్ చేసింది ఎవరు? సంఘము. ఈ ఇల్లు కట్టుటకు కృప చూపించేది, ధన సహాయం దయచేసింది ఎవరు? దేవుడు. ఒక కిటికీ విషయంలో కూడా వాస్తు చూస్తున్నారంటే దేవునికి చేసి ఎంత పెద్ద ద్రోహం ఇది. దర్వాజా పెట్టాలంటే వాస్తు. హల్లెలూయా. పెళ్ళిళ్ళు పరిశుద్ధ ఆరాధన దినము అని దేవుని పిల్లలకు తెలుసు. దేవుడితో నేను నిబంధన చేసుకున్నాను అని వారికి తెలుసు. బల్లారాధన ఉంది అని తెలుసు. పరిశుద్ధ ఆరాధన అది దేవుని మందిరానికి వెళ్ళే అనుభవము అని తెలుసు కూడా. ఆదివారము ఏందండి? వాస్తు ప్రకారము పెళ్ళిళ్ళు. ఇది దేవునికి చేసే ద్రోహము కాదా? హల్లెలూయా. మీరు అలా చూడవద్దు, నేను అబ్సలోముని చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు దావీదు ఎక్కువ ఎవరిని ప్రేమించాడు? అబ్సలోముని. కానీ అబ్సలోము దావీదుకే తెలియకుండా రథాల్ని సమకూర్చాడు, గుర్రముని సమకూరుస్తున్నాడు, ఏందండి ఇంకా మనుషుల్ని సమకూర్చున్నాడు. ఇదన్నీ అబ్సలోము ఎందుకు సమకూర్చున్నారంటే నాన్నని లేపేయుటకే. హల్లెలూయా. మొత్తం సమకూర్చాడు ఎందుకు? ఎవరికి విరోధంగా లేవుటకు. అలాగనే లేచాడా కాదా? అబ్సలోం దావీదుకి విరోధంగా లేచాడా కాదా? అబ్సలోం వలన దావీదు సింహాసనం విడిచి అడవిలో పరిగెత్తాడా కాదా? గుహలో బ్రతికాడా కాదా? కన్నీరు కార్చాడా కాదా? భయముతో ఏందండి అడవి పరిగెత్తాడా కాదా? దుఃఖానికి గురి అయ్యాడా కాదా? కుటుంబానికి దూరం అయ్యాడా కాదా? ఎవరండి? తాను ప్రేమించిన కుమారుడు అబ్సలోం. అబ్సలోం ఇంత కార్యం ఎందుకు చేస్తున్నాడంటే నాకు సింహాసనం కావాలి. దావీదు అంటాడు, ఇది నా దగ్గర చెప్తే సరిపోయింది కదా. నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నానంటే నీ కొరకు ఒక సింహాసనం నేను ఇయ్యనా? నువ్వు ఆశించిన ఆశీర్వాదం నేను ఇయ్యనా? నా దగ్గర చెప్పవచ్చుగా. ఇన్ని చెయ్యుటకు నీకు మనసు వచ్చింది, కానీ నీ మనసు నా ప్రేమని అర్థం చేసుకోలేదుగా. చిన్న కుమారుడు
తండ్రికి విరోధంగా ఎన్నో తప్పుని చేశాడు, ఎన్నో వ్యతిరేకమైన కార్యాన్ని చేశాడు, బాధను కలిగ చేసి ఎన్నో మాటలు చెప్పాడు. నా ఆస్తిని పంచిపెట్టు అన్నాడు. స్నేహితులు ఆయనకు అర్థమైంది, దేశము అర్థమైంది, లోకము అర్థమైంది. ఎన్ని సంవత్సరము కాచి కాపాడిన, పెంచిన, ఏందండి ప్రేమించిన తండ్రి ప్రేమ ఆయనకు అర్థం అవ్వలేదు. హల్లెలూయా. బాధకరమైనది. ఆస్తి నాకు కావాలని మాట్లాడుటకు ఆయనకి తెలివి ఉంది, కానీ తండ్రి ప్రేమ అర్థం అవ్వలేదు. ఈరోజు దేవుని పిల్లలు దేవుని సన్నిధికి వస్తున్నారే కానీ, వాక్యం వింటున్నారే కానీ, ఏందండి ఆయన ప్రేమ మనకు అర్థమైతే ఈ జీవితంలో ఎప్పుడు కూడా ఆయనకు ద్రోహం చెయ్యము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అబ్షలోం ఎటువంటి వాడు తెలుసా? తండ్రికి విరోధంగా లేచి తండ్రిని చంపి ఆ సింహాసనాన్ని, ఆ స్థానాన్ని పొందాలనుకున్నాడు. కానీ చాలా దారుణంగా ఆయన చంపబడ్డాడు. ఆమేన్ చెప్పండి. చాలా దారుణంగా చంపబడ్డాడంట. మూడవది, మొదటిగా నేను మీకు అన్నాను ఏందండి, అదోనియా లాగా, ఏందండి అదోనియా లాగా సొంత బలంలో ఆశీర్వాదాన్ని పొందుటకు ప్రయత్నం చేయకూడదు. రెండోది, అబ్షలోం లాగా తండ్రికి ద్రోహం చేసి ఆశీర్వాదం పొందుటకు ఆశించబడవద్దు. అది స్థిరపడదు. తత్కాలికంగా కొన్ని పొందవచ్చు. నేను అంటాను, ఎప్పుడు చెప్తాను, ఒక ఇల్లుని పడేసి ఎలాంటి ఇల్లు కట్టగలుగుతాడు? ఒక వ్యక్తిని దుఃఖపరిచి ఈయన ఎలా సంతోషంగా ఉంటాడండి? నా మాట మీకు అర్థమైందా? ఒక వ్యక్తి కష్టాన్ని పాడు చేసి ఈయన సంపాదనని చూడగలుగుతాడు. అలాగనే తండ్రిని దుఃఖపరిచి, తండ్రికి ద్రోహం చేసి ఆశీర్వాదాన్ని పొందాలని ఆశించేది అది తప్పు. తండ్రికి ఇష్టలుగా జీవించముగాక. చివరిగా మూడోది, ఆ స్థానానికి మూడో వ్యక్తి ఎవరంటే సాలోమోన్. చెప్పండి, మూడో వ్యక్తి ఎవరండి? సాలోమోన్. సమయం లేదు గనుక 39 వాక్యం చదవండి. మొదటి రాజు 1 అధ్యాయం 39. యాజకుడైన సాదోకు ఆ తైలపు కొమ్మును తీసి సాలోమోనుని పట్టాభిషేకం చేసిన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ స్థానము కొరకు ఏందండి పోటీ చేసిన అదోనియా పొందలేకపోయాడు. ఈ స్థానము కొరకు, ఈ ఆశీర్వాదం కొరకు పోటీ చేసిన అబ్షలోం పొందలేకపోయాడు. కానీ మూడో వ్యక్తి ఏందండి సాలోమోను ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందాడు. హల్లెలూయా. యాజకులు ఏందండి ప్రవక్తలు ఇతన్ని రాజుగా అభిషేకించాడు. ఆమేన్ చెప్పండి. నీ ఆశీర్వాదాన్ని నా దేవుడు తగిన సమయంలో నీ మీద తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాన్ని పొందుటకు సాలోమోనులో కనబడిన ఒక మంచి అనుభవం ఏం తెలుసా? మొదటిగా ఇతడు పోటీ చేయలేదు. ఆమేన్ చెప్పండి. వారిద్దరు పోటీ చేశారు. సాలోమోను ఏం చెయ్యలేదండి? పోటీ చేయలేదు. ఏదన్నా నువ్వు ఇలా అదోనియా చేసుకో, అబ్షలోం చేసుకో. హల్లెలూయా. ఇతడు ఏం చేయలేదండి? పోటీ చేయలేదు. నేను మీకు ఒక మాట చెప్పనా? ఆశీర్వాదాన్ని ఏందండి, ఆశీర్వాదం మీద ఎక్కువ మనసును ఉంచవద్దు, ఆశీర్వదించే వాడి మీద ఎక్కువ మనసును ఉంచండి. హల్లెలూయా. హల్లెలూయా. కొందరికి చూడండి, ఏది చూసినా నాకు సొంతం అవ్వాలి, ఏది చూసినా కావాలి కావాలి కావాలి. వద్దండి, అనుభవాలు వద్దు. హల్లెలూయా. సాలోమోను ఆ పట్టాభిషేకం మీద, ఆ స్థానం మీద కాదు ఆయన మనసు ఉంచాడు. ఆయన మౌనంగా ఉండుట కారణం ఆయన దేవుడి మీద తన మనసుని ఉంచాడు. మొదటిగా చెప్తాను, దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని
గీగోనులో చెయ్యాలంటే మీరు ఎవ్వరితో కూడా పోటీ చెయ్యవద్దు. నేను ఒక మాట చెప్పనా, ఒకటి దీవించబడి ఉన్నాడా, దీవించబడని. ఓకే, ముందు వెళ్తున్నాడా, వెళ్ళని. బాగా పని చేస్తున్నాడా, బాగా పని చేయని. సంతోషంగా ఉన్నాడా, ఉండని. అనుకోదు, పోటీ వద్దు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండోది, మించిన ఆశ వద్దు. ఏందండి? మించిన ఆశ వద్దు. దేవుడు ఇచ్చినదిలో తృప్తిగా ఉండండి. ఈ రోజు దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచాడు, స్తోత్రం. రేపు దేవుడు మరొక స్థానానికి తీసుకుని వెళ్తాడు, స్తోత్రం. హల్లెలూయా. వారికి వచ్చేసిందే, వద్దు. నీకు వచ్చేది నీకు వచ్చేది. హల్లెలూయా. నీకు వచ్చేది. మూడోది ఏందండి? అడావుడి లేకుండా ఏందండి? దీన మనసు కలిగి కనిపెట్టేవాడు. మూడోది ఎవరండి? సొలొమోను. అడావుడి లేదు. అయ్యో అదోని తీసుకొని వెళ్ళిపోతాడు, అబ్షలోం తీసుకొని వెళ్ళిపోతాడు, నాకు ఏమై ఈ కలవరమే లేదు. దీన మనస్సు గలవాడై ఏందండి? ఎలా ఉన్నాడండి? కనిపెడతా ఉన్నాడు. అందుకే మొదటి పేతురు 5:6 రాయబడింది, ఎలా అనగా ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా దాగి ఉండాలి? దీన మనస్సు కలిగి దాగి ఉండండి. ఇది సొలొమోను. కనిపెడతా ఉన్నాడు. ఆయనకి తెలుసు, నా కొరకు సిద్ధపరిచినది నా మీదే వచ్చేది. ఆమేన్ చెప్పండి. యేసు నామంలో నేను మీకు చెప్తున్నానండి, మీ కుటుంబం కొరకు దేవుడు సిద్ధపరిచినది మీ కుటుంబంలో దిగి వచ్చేది. నీ పిల్లల కొరకు సిద్ధపరిచినది నీ పిల్లల మీద వచ్చేది. నిన్ను ఎటువంటి అనుభవంలో నడిపించాలని ఆయన సిద్ధపరిచారో అది అలాగనే నీ జీవితంలో జరుగునుగాక. భయపడవద్దు, కలవరపడవద్దు, సందేహపడవద్దు, ఏమైతో అని ఆలోచించవద్దు. ఆయన మన పక్షంలో ఉండగా మనకి ఏది అవ్వదు. ఏదైనా అయిందనుకోండి, ఆయన క్రియలేం నా జీవితంలో జరిగింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇది మన జీవితంలో జరగాలంటే మన ప్రయాణము దేనితో ఉండాలి? నదితో ఉండునుగాక. హల్లెలూయా. ఆ నది గీగోనుకు వెళ్ళింది. అక్కడ ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడితో మనము కూడా నడుస్తాము. ఏందండి? మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన ఆశీర్వాదం మన శిరస్సు మీద దిగి వచ్చునుగాక, మన జీవితంలో దిగి వచ్చునుగాక. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాక్యాన్ని అలాగనే జరిగించునుగాక. అందరూ మోకరిస్తాం. చిన్న ప్రార్థన. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం.